హాయ్ ఫ్రెండ్స్. సో మా అమ్మ ఇంకా మా నాన్న నన్ను బయటికి తీసుకెళ్తున్నారు. ఎక్కడికని అడిగితే సర్ప్రైజ్ అన్నారు. అయితే నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నామని. చాలాసార్లు అడిగాను ఎక్కడికి వెళ్తున్నామని. అయితే అలా అడుగుతుండగా మా అమ్మ ఏం చెప్పిందంటే నీ బర్త్డేకి మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నామని. అయితే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఏం గిఫ్ట్ అని చాలాసార్లు అడిగాను. ఎలాగో వెళ్తున్నాం కదా నువ్వే చూడు అని అనింది. కాసేపటి తర్వాత మా నాన్న ఒక సైకిల్ షాప్ ముందట ఆపాడు. అది చూసాక నాకు అర్థమైంది ఏంటంటే నాకు సైకిల్ కొనేబోతున్నారని. అయితే ఇక్కడే నేను పాత సైకిల్ కూడా కొన్నాను, కానీ ఆ సైకిల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అందుకే కొత్త సైకిల్ కావాలని ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాను. అయితే ఇక్కడ చూసాం, మాకు ఇక్కడ సైకిల్ నచ్చలేదు కాబట్టి ఇంకో దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చాలా సైకిల్స్ ఉన్నాయి. అయితే మేము ఇక్కడ కొన్ని సైకిల్స్ చూసాము. ఫస్ట్ నేను గేర్ సైకిల్ చూశాను, కానీ నాకు గేర్ నడపడం రాదు. మళ్ళీ నాకు గేర్ అంతగా ఇష్టం కూడా లేదు. అందుకే వేరే సైకిల్ చూద్దాం అనుకున్నాం. ఇక్కడ పనిచేస్తున్న ఒక అంకుల్ని అయితే అడిగా మీ షాప్ ఎప్పుడు పెట్టారని. ఈ షాప్ పెట్టి 15 years కంప్లీట్ అవుతుందంట. ఫ్రెండ్స్, ఇక్కడ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇంకా పెద్దవాళ్ళు వాడే సైకిల్స్ కూడా అమ్ముతున్నారు. సో అయితే మేము ఇంకో షాప్కి కూడా వెళ్ళాం, ఇక్కడ కూడా సైకిల్స్ చూద్దామని. ఇక్కడ ఉన్న ఒక అంకుల్ సైకిల్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అయితే నేను సెకండ్ టైం వెళ్ళిన షాప్కే వెళ్ళి ఈ సైకిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. హీరో స్ప్రింట్ అనమాట. ఇక్కడ ఇంకా వేరే రకాల సైకిల్స్ కూడా ఉన్నాయి. మీ పర్పస్ని బట్టి ఇక్కడ సైకిల్స్ చూపిస్తారు. ఈ సైకిల్కి వీళ్ళు బిల్ పక్క షాప్లో వేస్తున్నారు. ఇది కూడా వీళ్ళ షాపే, కానీ ఈ షాప్ని వీళ్ళు ఫస్ట్ పెట్టారంట. అయితే ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్, ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఈ ఫ్యాట్ టైర్ సైకిల్ అయితే చాలా బాగుంది. బిల్లింగ్ కూడా అయిపోయింది. సో అయితే వీళ్ళు దీనికి బెల్ కూడా ఫిక్స్ చేశారు అండ్ ఒక లాక్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ టైర్స్లో ఎయిర్ కూడా ఫిల్ చేశారు. నేను అక్కడి నుంచి సైకిల్ని బయటికి తీసుకొచ్చేసి ఇంటి వరకు తొక్కడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక జ్యూస్ షాప్ దగ్గర అయితే ఆగి అక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ తాగాను. దాని తర్వాత మళ్ళీ తొక్కడం అయితే స్టార్ట్ చేశాను. కాసేపట్లో మా ఇంటి వరకు అయితే చేరుకున్నాను. సైకిల్ కొన్న నెక్స్ట్ డే నేను దీనికి పూజ చేయించాను, కానీ ఆ క్లిప్ మాత్రం మిస్ అయింది, సారీ. సో అయితే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.